ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఈరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు ఈరోజు చాలా ప్రత్యేకంగా మీతో మాట్లాడబోతూ ఉన్నాడు. మీతో కొన్ని వాగ్దానాల ద్వారా దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. ఆ వాక్యాలంటూ నేను మీకు చదివి వినిపించబోతా ఉన్నాను. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 4వ వచనం నుంచి నేను చదువుతాను. కొన్ని వచనాలు ఈ 54వ అధ్యాయంలో కొన్ని వచనాలు నేను మీకు చదివి వినిపిస్తాను. 4వ వచనం నేను చదువుతున్నాను. భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచుకుము, నీవు లజ్జపడనక్కర్లేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకును. 7వ వచనం నుంచి కూడా నేను చదువుతున్నాను, జాగ్రత్తగా విందాం. నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యముతో నేను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నోవాహు కాలమున జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయదును. జలములు భూమి మీదకి ఇకను పొర్లుచు రావని నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు నీ మీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. ఈ వచనాలన్నింటిలో దేవుడు చూస్తే ఏదైతే దేవుడు కోపం చూపించాడో, నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించాను, కానీ గొప్ప వాత్సల్యంతో మళ్ళా నిన్ను సమకూర్చెదను, అలాగే నీవు నీ బాల్యకాలపు అవమానములను మరచుదువు. యు విల్ ఫర్గెట్ ద షేమ్ ఆఫ్ యువర్ యూత్. ఏదైతే నీకు నీ యవ్వన కాలంలో అవమానం జరిగిందో, నీ యవ్వన కాలంలో నువ్వు ఫెయిల్ అయ్యావో, అది నువ్వు మర్చిపోయేటట్లు నేను చేస్తాను, నువ్వు మరి దాన్ని మర్చిపోతావని 4వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా 7వ వచనం నుంచి దేవుడు చూస్తే ఏమంటున్నాడంటే, నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించాను, కానీ గొప్ప వాత్సల్యంతో నేను సమకూరుస్తాను. ఇంకా ఎలా అయితే నోవాహు కాలంలో నేను జలప్రళయం ఇంకా రాదు ఈ భూమి మీద కానీ ఎలా అయితే ఒట్టు పెట్టుకుని ఉన్నానో, నీ మీద కోపంగా ఉన్నాననియో నిన్ను గద్దింపననియో నేను ఒట్టు పెట్టుకుని ఉన్నానని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు చాలామంది వాళ్ళు చేసిన పనులకి రిగ్రెట్ అవుతూ ఉంటారు. వాళ్ళు చేసిన పాపాలను బట్టి చాలామంది రిగ్రెట్ అవుతూ ఉంటారు, దేవుడి దగ్గర ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు చేసిన పాపాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా నేను ఆ పని చేసి ఉండకూడదు, ప్రభువా నేను ఆ పాపం చేసి ఉండకూడదు ప్రభువా. అలాంటి వారికి దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఈరోజు నీతో స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు చాలా స్పష్టంగా నీతో చెప్తా ఉన్నాడు, యు విల్ ఫర్గెట్ షేమ్ ఆఫ్ యువర్ యూత్. నువ్వు యవ్వన కాలంలో ఏదైతే నీకు తెలియకుండా చేసావో, తెలియకుండా పాపం చేసావో, ఏదైతే నువ్వు అవమానించబడ్డావో, ఏదైతే నువ్వు నిందించబడ్డావో, దేని నిమిత్తం నువ్వు షేమ్గా ఫీల్ అయ్యావో, దాన్నంతా నువ్వు మర్చిపోతావు అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇంకా నేను నిమిషం మాత్రం నేను విసర్జించాను, కానీ గొప్ప వాత్సల్యంతో నేను మరలా సమకూరుస్తాను. అండ్ ఎలా అయితే నోవాహు దినంలో వరద రాదని ఒట్టు పెట్టుకొని ఉన్నానో, అలాగే నీ మీద మరలా కోపం చూపించను, నేను గద్దించను అని ఒట్టు పెట్టుకొని ఉన్నాను అని దేవుడు ఈరోజు ఈ వచనాల ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు పశ్చాత్తాపడుతున్నారో నాకు తెలియదు, కానీ ఎవరు బాధపడుతున్నారో నాకు తెలియదు, కానీ ఎవరు నువ్వు చేసిన పనులన్నిటిని బట్టి బాధపడుతున్నావో, నువ్వు చేసిన క్రియలన్నిటిని బట్టి దేవుడి దగ్గర ఏడుస్తున్నావో, ప్రభువా నేను ఆ పని చేసి ఉండకూడదు, నేను ఆ క్రియలు చేసి ఉండకూడదు, ఒక టైంలో నేను నా లైఫ్లో అలా ఉండకూడదు ప్రభువా అని నువ్వు పశ్చాత్తాపడుతూ ఉంటే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా చాలా స్పష్టంగా ఈ వచనాల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చేసిన పనిని బట్టి ఆయన నేను ఒక నిమిషం మాత్రం విసర్జించాడు, కానీ నువ్వు పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు నేను గొప్ప వాత్సల్యంతో ఆయన సమకూరుస్తున్నాడు, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదును అని మరలా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ దేవుడు మరలా నువ్వు పశ్చాత్తాపడుతున్న విషయాన్ని బట్టి ఈ విషయాలన్నీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఎవరు పశ్చాత్తాపడుతున్నారో, వాళ్ళ పాపాలను బట్టి చేసిన క్రియలను బట్టి ఎవరు పశ్చాత్తాపడుతున్నారో నాకు తెలియదు, కానీ ఎవరు ప్రార్థన చేసి ఉంటారో ఈ ప్రార్థన నాకు తెలియదు, ప్రభువా నా పాపాలు క్షమించు, నేను చాలా తప్పులు చేశాను అని నువ్వు రిగ్రెట్ అవుతున్నావో నువ్వు చేసిన క్రియలను బట్టి,
దేవుడు ఈరోజు ఈ వాక్యాల ద్వారా స్పష్టంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ మీద కోపం చూపించను, నిన్ను గద్దించనని దేవుడు ఒట్టు పట్టుకొని ఉన్నాడంట. దేవుడు ఆయన కృప మరలా నీ మీద చూపిస్తున్నాడు. నీ పశ్చాత్తాపాన్ని దేవుడు చూశాడు, నీ ప్రార్థనని దేవుడు విన్నాడు. ఈరోజు ఆయన నిత్యమైన కృప మరలా నీ మీద చూపిస్తూ ఉన్నాడు. నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు నీవు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మేము చేసిన తప్పులన్నిటినీ మీరు క్షమించి మరలా తిరిగి నిత్యమైన కృప మీరు మా పట్ల చూపిస్తూ ఉన్నారు నాయన, నీకు వందనాలు. ఒట్టు పెట్టుకున్నారని మీరు చెప్తా ఉన్నారు ప్రభువా. నోవాహు దినములలో ఎలా అయితే వరద మళ్ళా రాదు అని మీరు ఒట్టు పెట్టుకుని ఉన్నారు, అలాగే మా విషయంలో మరలా మీ కోపం చూపించనని, మీరు మమ్మల్ని గద్దించనని ఒట్టు పెట్టుకున్నారని మీరు మాతో మాట్లాడుతున్న మాటలను బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. ఎవరైతే వీడియో చూస్తున్నారో, పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తూ ఉన్నారో, వాళ్ళందరికీ వచనాల ద్వారా మీరు మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ వీడియో ద్వారా దేవుడు మీతో మాట్లాడాడని నేను నమ్ముతా ఉన్నాను. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డట్టయితే ఈ వీడియోని మీరు అనేక మందితో షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అలాగే చిన్న విషయాన్ని నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు మేము చర్చ్ని పెంట్ హౌస్లో నడిపించాం. అయితే ఈ మినిస్ట్రీ గ్రో అవుతుండటాన్ని బట్టి ఒక చిన్న హాల్కి మేము మూవ్ అవుదామని మేము నిర్ణయం తీసుకున్నాం. అయితే దానికి ఒక 3 months అడ్వాన్స్ కట్టాల్సింది అండ్ ఇంకా చాలా అమౌంట్, కొంచెం బిగ్ అమౌంట్ కావాల్సింది. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కనుక, ఈ చర్చ్ రెంట్ విషయంలో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు ఖచ్చితంగా మినిస్ట్రీకి మీ సపోర్ట్ని అందించవచ్చు. ఈ చర్చ్ రెంట్ విషయమై ఖచ్చితంగా మీరు ఈ మినిస్ట్రీకి సపోర్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.